హాయ్ అండి. నేను మీ గోదావరమ్మ అనుష్మ. వెల్కమ్ టు అనుష్మ వ్లాగ్స్ అండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే గనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కిందే బెల్ ఐకాన్ ఉంటది, క్లిక్ చేయండి. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇప్పుడే తలస్నానం చేశానండి. భోగి రోజు అందరూ తలంటు పోసుకొని ముందుగా స్వీట్‌తో స్టార్ట్ చేస్తారు డే. ఎందుకంటే ఆ ఇయర్ అంతా మొత్తం స్వీట్‌నెస్‌తో నిండిపోవాలని. ఏ స్వీట్ తింటారో మీకు తెలుసా? సున్నుండండి. సున్నుండతో స్టార్ట్ చేస్తారు. ఈరోజు మీరు సున్నుండ ఎలా చేయాలో చూడబోతున్నారు ఈ వీడియోలో. చివరిదాకా చూడండి స్కిప్ చేయకుండా. మమ్మీ అయితే సున్నుండ సూపర్ చేశారు. సున్నుండలు చేస్తున్నానండి నేను. సున్నుండకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ మినప్పప్పు అండి. ఇది మినువులు, నల్ల మినువులు ఉంటాయి కదా, నల్ల మినువుల్ని శుభ్రంగా వేపేసి పొయ్యి మీద పెట్టి వేపానండి. వేపిన తర్వాత మిల్లులో ఆడిస్తే ఇలా పప్పుగా వచ్చింది. ఈ పప్పుని మిక్సీలో వేస్తేని కొంచెం గరగరా ఉంటుందని చెప్పి నేను మిల్లులోనే ఆడిచ్చానండి. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఆడిచ్చిన తర్వాత ఇది పిండండి, ఇది బెల్లం తీసుకున్నాను, నెయ్యి తీసుకున్నాను. ఈ 4 పదార్థాలు సున్నుండలకు కావాలండి. మనం రోజు వాడే గ్లాసులు ఉంటాయి కదండి, ఆ స్టీల్ గ్లాసులు, ఆ గ్లాసులతోటి ఒక తీసుకుని 2 గ్లాసులు పిండి తీసుకోండి. బెల్లం తెచ్చాం కదండి, బెల్లాన్ని చూసారా నేనేం చేశానంటే తీసుకుని శుభ్రంగా కోరుకుని, ఇది మిక్సీలో వేయటానికి చాలా ఈజీగా ఉంటుంది. బాగా కోరుకోవాలండి దీన్ని 2 గ్లాసులు పిండికి 4 గ్లాసులు నేను బెల్లం పోసుకుంటాను. ఇప్పుడు బాగా కలపండి. ఎందుకంటే ఇలా కలుపుతున్నాం అనుకోండి, కోరిన బెల్లం ఈ పిండి బాగా కలిసి మీకు మిక్సీలో వేసుకున్నా, మనం పూర్వకాలంలో చూసారా అప్పడాల కర్రతోటి నలిపేవారట. ఇప్పుడు మిక్సీలు అవన్నీ వచ్చేసిన గురించి మనకు చాలా ఈజీగా ఉంటుంది. మిక్సీలో వేసేస్తున్నాం, వచ్చేస్తుంది. కానండి అప్పడాల కర్రతో నలిపిన సున్నుండి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఇలా చేస్తుంటే నాకు ఏం గుర్తొస్తుందంటే మా అమ్మమ్మ వాళ్ళ టైం గుర్తొస్తుందండి. వాళ్ళు ఎంత కష్టపడి నలిపేవారో తెలుసా. ఇలా మేము సెలవులకు వెళ్తున్నప్పుడు మా అమ్మమ్మ ఇలా చేసి, ఇలా నలిపి సున్నుండలు చేసి మాకు ఇచ్చేదండి. ఎంత కష్టపడి చేశారండి. ఇప్పుడు అలా కాదు కదా, అన్ని మిక్సీలు అన్నీ వచ్చేసినాయి. మిక్సీలో వేసేస్తుంటే ఈజీగా అయిపోతుందండి. చూసారా ఎలాగ నేను నలుపుతున్నానో. మీరు కూడా ట్రై చేయండి. దీని టేస్టే వేరండి. మనం మిక్సీలో వేసిన దానికన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా నలిపేస్తే చాలా ఈజీగా నలిగిందండి. కొంచెం కష్టపడాలండి, మరి చేతులు నొప్పులు వస్తాయి. అదైతే మిక్సీలో అయితే నిమిషంలో వేసేస్తాం, టిక్మని కొట్టేస్తుంటే అయిపోతుంది. అలా కాకోకుండా చూడండి దీని టేస్టే వేరండి. ఇలా నలిపింది చాలా టేస్టీగా ఉంటుంది. మరి చూడండి ఎలా మెత్తగా వచ్చేసిందో. మీరు కూడా నలిపి చూడండి, చేసి చూడండి, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా చెప్పండి మాకు. కర్రతో నలిపించి మీకు చూపించాను చూసారా, ఎంత బాగుందో చూడండి, ఎంత మెత్తగా అందంగా ఉంది. అదే మనం మిక్సీలో వేసుకుంది పొడి పొడిగా ఉంటుందండి. దీనికి దానికి ఏంటి డిఫరెన్స్ మీకు చెప్పమంటారా? ఇది నెయ్యి దీనికి పట్టి చాలా బాగుంటుంది. ఇది నెయ్యి ఎక్కువ పడుతుంది మనం ఇందులో పెట్టింది, కానీ దీని టేస్ట్ దానికి రాదు. ఇదే టేస్ట్గా ఉంటుందండి. ఏమైనా మీరు పూర్వకాలంలో అమ్మమ్మలు చేసిన వంటేనండో. మొత్తం మెదిపేసానండి, మిక్సీలో వేసి చేత్తో నలిపి అన్నీ కలిపేసానండి. మెత్తగా అయిపోయింది. నెయ్యి వెచ్చపెట్టుకున్నాను. ఇగో నెయ్యి పోస్తున్నానండి నేను. నెయ్యి పోసి బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కదిపితే నెయ్యి బాగా పిండికి పట్టండి, బాగుంటుంది. బాగా కలపాలండి. కానీ అందరికీ ఒకటి గుర్తొస్తుందండి, మామూలుగా సంక్రాంతి అనేటప్పటికి సున్నుండలు, భోగు అనేటప్పటికి సున్నుండలు. సున్నుండలు ఎందుకంటేనండి, భోగి రోజు ఎందుకు తింటారంటే తల అంటుకుని సున్నుండ తినాలని మన అమ్మమ్మలు అందరూ మనకి చెప్పేవాళ్ళు. పెద్దోళ్ళు ముందు తల అంటుకురాగానే భోగి రోజు సున్నుండ తిను అనేవారు. ఎందుకు తింటారో కూడా మనకి తెలియదండి, నాకు కూడాను. కానీ పెద్దోళ్ళు అనేది ఏంటంటే తల అంటుకున్న తర్వాత తీపి తింటే మనకి సంవత్సరం మళ్ళీ ఆ భోగి అంతవరకు చాలా హ్యాపీగా, ఆనందంగా, శుభంగా ఉంటుందని చెప్పేది మా అమ్మమ్మ అయితే. నేను అడిగితే 2-3 సార్లు అడిగానండి. ఎందుకంటే ఎందుకు ఇలాగ సున్నుండ ఇస్తారు, వేరే స్వీట్ తినొచ్చు కదా, సున్నుండే ఎందుకు తినాలి అని అడిగాను. సున్నుండలో అయితే మినుము, తీపి బెల్లం, నెయ్యి కలిపి ఉన్న సున్నుండ మన చేతితో చేసుకుని తింటే
మనకి చాలా శుభప్రదంగా ఉంటుందని మా అమ్మమ్మ చెప్పిందండి నాకు. నెయ్యి పోసుకునండి, శుభ్రంగా కలిపేసానండి. మొత్తం కలిపేసిన తర్వాత దీన్ని ఇలా ఉండలా అయ్యేంత వరకు నెయ్యి పోసుకోవాలండి. ఉండ మనకు అవుతున్నంతసేపు అంతవరకు మనం పోసుకోండి. చూడండి ఉండ అయిపోయింది చూసారా, చూడండి ఇంతవరకు నెయ్యి ఇలా కలిపి అయ్యేంతవరకు నెయ్యి పోసుకుంటే సరిపోద్దండి. నాకు ఇంతకన్నా మించి ఎక్కువ నెయ్యి పోసేసామనుకోండి పాకంలాగా అయిపోయి నెయ్యి బాగా ఎక్కువైపోయి ఏమంటే పాకంలా కారిపోతూ ఉంటుందండి. సమాపాళంలో పోసుకుంటే మనకి చెయ్యికి అంటుకోకుండా చక్కగా నోట్లోకి బాగా వెళ్తుందండి. అదైతే పాకంలో అయిపోయి నూరంతా అయిపోయి చాలా చిరాగ్గా అనిపిస్తుందండి. అందుకే మీరు ఎప్పుడు కూడా కలుపుకునేటప్పుడు సమానంగా కలుపుకోండి, చూసుకుని కలుపుకోండి. చూసారు కదండి ప్రాసెస్ ఎంత బాగా వచ్చాయో సున్నుండలు చూడండి, చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చాయో. అలాగే మీ సుతుమెత్తున చేతులతో నా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.